తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద మంగళవారం జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు గాయపడ్డారు. గొడవ సందర్భంగా టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని గన్మ్యాన్ ధరణి కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో సుధాకర్ అనే వ్యక్తి బుల్లెట్ కు గాయమైంది. అక్కడున్న వారు సుధాకర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఆ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? అనుశ్రీ, చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ రోజు జరిగినటువంటి ఘర్షణల వాతావరణం ఇంకా నిన్నటి రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎదుట స్ట్రాంగ్ రూమ్ వద్ద చంద్రగిరికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని పైన ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ క్రమంలో అతని పైన ఆయన వ్యక్తిగత సిబ్బంది ధరణి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి బుల్లెట్ కాల్లో తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఓవైపు పోలీసులు లాఠీ చార్జీ చేయడం కూడా జరిగింది. ఒక స్ట్రాంగ్ రూమ్ వద్ద 134 సెక్షన్ అమల్లో ఉంది. తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైనటువంటి ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలి వెళ్తున్న స్థలంలో టీడీపీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించి అక్కడ ధర్నా చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలోనే నానిపై దాడి ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో దాడి చేసినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తికి అతని వ్యక్తిగత సిబ్బంది ధరణి కాల్పులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి బుల్లెట్ తీసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా లోతుగా విచారిస్తున్నారు. అతని పరిస్థితి ప్రస్తుతం నార్మల్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.